అందరికీ నమస్కారం. వృద్ధాప్యంలో ప్రశాంతంగా ఉండాలంటే ఈ 7 రహస్యాలు ఎవ్వరితోనూ పంచుకోకండి. జీవితం అనేది ఒక నిరంతర ప్రయాణం. ఈ ప్రయాణంలో బాల్యం ఒక అద్భుతమైతే యవ్వనం ఒక ఉరకలెత్తే ఉత్సాహం. కాని 60 ఏళ్లు దాటిన వృద్ధాప్యం అనేది ఒక నిశ్శబ్దమైన, ఎంతో లోతైన అనుభవం. మన పురాణాలు, ధర్మశాస్త్రాలు జీవితాన్ని బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అని 4 దశలుగా విభజించాయి. ఇందులో 60 ఏళ్లు దాటిన తరువాత వచ్చే దశను వానప్రస్థం అంటారు. అంటే బాధ్యతలన్నింటినీ మెల్లగా పక్కనపెట్టి, లౌకిక విషయాల నుండి దూరంగా జరిగి, ఆత్మగౌరవంతో ప్రశాంతంగా గరపాల్సిన సమయం ఇది. చిన్నప్పటి నుండి మనకొక అబద్ధం నేర్పబడింది. అదేమిటంటే ముసలి వయసులో పిల్లలే మనకు ఆధారం అవుతారు అని. కాని వాస్తవ ప్రపంచంలో అది చాలాసార్లు నిజం కాదు. వయసు పైబడిన తరువాత మనకు సాయం చేసేది కేవలం కుటుంబం లేదా పిల్లలు మాత్రమే కాదని మనం ముందుగా అంగీకరించాలి. వారు తమ తమ జీవితాల్లో, ఉద్యోగాల్లో బిజీగా ఉంటారు కాబట్టి 60 ఏళ్లు దాటిన తరువాత ఆనందంగా, స్వతంత్రంగా జీవించాలంటే ఇతరుల మీద ఆధారపడకుండా కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా గతాన్ని వదిలేయటం, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, మానసిక ప్రశాంతత కోసం దైవధ్యానం చేయటం, మంచి స్నేహాలు కొనసాగించడం లాంటివి అలవర్చుకోవాలి. అయితే ఒక నిర్దిష్ట వయసుకు చేరిన తరువాత చుట్టూ ఉన్న సమాజం, బంధువులు మనల్ని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. ఒకప్పుడు మనల్ని ఎంతో గౌరవించినవారు కూడా 60 ఏళ్లు దాటగానే మొహమాటం లేకుండా కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు అడగడం ప్రారంభిస్తారు. మన పురాణాల్లో, ముఖ్యంగా చాణక్యనీతిలో స్పష్టంగా చెప్పబడిన విషయం ఏమిటంటే, వయసు మళ్లిన తరువాత మనిషి తన గౌరవాన్ని కాపాడుకోవాలంటే కొన్ని విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోకూడదు. ఆ విషయాలు గనక బయటపెడితే సమాజంలో అపహాస్యం పాలవ్వడంతో పాటు మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అసలు 60 ఏళ్లు దాటిన వారు ఎవ్వరికీ చెప్పకూడని ఆ 7 విషయాలు ఏవిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సమాజంలో ఎదురయ్యే ఎన్నో ప్రశ్నల్లో మనం దాచుకోవలసిన వాటిలో మొట్టమొదటిది మీ వద్ద ఎంత డబ్బు ఉంది అన్న విషయం. మీ బ్యాంకు బ్యాలెన్స్, మీకు వచ్చే పెన్షన్ లేదా మీ పొదుపు గురించి వినడానికి సాధారణంగానే అనిపించే ప్రశ్నలు చాలామంది వేస్తుంటారు. దీని వెనుక మీ ఆర్థిక స్థితిని అంచనా వేయాలన్న స్వార్థం దాగి ఉంటుంది. పొరపాటున మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉందని చెబితే వాళ్లు మీ దగ్గర అప్పుగా అడగవచ్చు, లేదా తక్కువ ఉందని చెబితే ఈ సమాజం మిమ్మల్ని చులకన చేసి చూస్తుంది. అందుకే ఎవరైనా ఈ విషయం అడిగినప్పుడు నా ఆర్థిక విషయాలు పూర్తిగా నా వ్యక్తిగతం అని చెప్పి సున్నితంగా ఆ టాపిక్ మార్చేయాలి తప్ప లెక్కలు బయటపెట్టకూడదు. ఇక రెండవది మీ ఆస్తి పంపకాల గురించి. మీకు ఉన్న ఇల్లు, పొలం లేదా సంపదను ఎవరికి ఇస్తారు, ఏ పిల్లాడికి ఎంత వాటా ఇస్తారు అని బంధువులు, చుట్టుపక్కలవారు చాలా ఆసక్తిగా అడుగుతుంటారు. మీరు దీని గురించి బహిరంగంగా మాట్లాడితే అది నేరుగా మీ ఇంట్లో కుటుంబ కలహాలకు దారితీస్తుంది. బయటివారు మీ నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి ఒత్తిడి తీసుకురావచ్చు. ఒకరికి ఎక్కువ ఇచ్చారని, ఒకరికి తక్కువ ఇచ్చారని వాళ్లే నిర్ణయించి మీ పిల్లల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే ఆస్తి పంపకాల గురించి ఎవరైనా ప్రస్తావిస్తే సమయం వచ్చినప్పుడు నా పిల్లల భవిష్యత్తు గురించి నాకేం చెయ్యాలో తెలుసు అని మొహం మీదే ధైర్యంగా చెప్పేయాలి. ఆస్తుల గురించి మీ నోటి నుండి వచ్చే ఒక్క మాట మీ జీవితాంతం పడే ప్రశాంతతను దూరం చేస్తుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అలాగే మూడవది మీ కుటుంబ విషయాలు మరియు పిల్లలతో ఉన్న బంధం గురించి. మీ పిల్లలు మిమ్మల్ని ఎందుకు చూడడానికి రావటం లేదు, లేదా మీరు ఎందుకు మీ పిల్లలతో కలిసి ఉండకుండా ఒంటరిగా ఉంటున్నారు అని గుచ్చి అడుగుతారు. మన పిల్లలతో మనకు ఎన్ని మనస్పర్ధలున్నా, ఎన్ని అభిప్రాయ భేదాలున్నా వాటిని 4 గోడల మధ్యే ఉంచుకోవాలి తప్ప ఊరందరికీ చెప్పకూడదు. మీరు పడే బాధను చూసి లోపల సంతోషించేవారు బయట చాలామంది ఉంటారు. కాబట్టి ఎవరైనా ఇలాంటివి అడిగితే మా కుటుంబ బంధాలు, మా వ్యవహారాలు బయటివారికి పూర్తిగా అర్థం కాకపోవచ్చు అని ఎంతో హుందాగా సమాధానం చెప్పడం నేర్చుకోవాలి. ఇక నాలుగవది మీ ఆరోగ్య సమస్యల గురించి. వృద్ధాప్యంలో అందరి దృష్టి పడేది మీ ఆరోగ్యం మీదే. కాబట్టి మీకు ఏం జబ్బు వచ్చింది, ఎంతకాలం నుండి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు, రోజుకు ఎన్ని మందులు మింగుతున్నారు అని రకరకాలుగా అడుగుతారు. మీరు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల గురించి అందరికీ పూసగుచ్చినట్లు వివరిస్తే వారు ఇతరుల ముందు మీ బలహీనతలను ఒక కథలాగా బయటపెడతారు. మీ ఎదురుగా జాలి చూపించినట్లు నటిస్తూనే వెనకాల మిమ్మల్ని అపహాస్యం చేస్తారు. అందుకే మీ ఆరోగ్య సమస్యలు మీ డాక్టరికి, మీ
మీకు సాయం చేసే మీ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి. ఇరుగు పొరుగువారు అడిగినప్పుడు నా ఆరోగ్యం పర్వాలేదు, నా డాక్టర్ గారి సలహా మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాను అని చెప్పి ఊరుకోవాలి. ఈ క్రమంలోని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టకూడని 5వ విషయం ఏమిటంటే మీ అసలు వయసు. మీ వయసు ఎంత అని స్నేహితుల మధ్య సరదాగా అడిగినా కొందరు బంధువులు మాత్రం మిమ్మల్ని వృద్ధుల జాబితాలోకి నెట్టడానికి, మీరు ఇక దేనికి పనికిరారు అని పరోక్షంగా చెప్పడానికి ఉద్దేశపూర్వకంగా అడుగుతారు. వయసు అనేది కేవలం ఒక సంఖ్య. మనిషికి వయసు శరీరానికి పెరుగుతుంది కాని మనసుకు కాదు. జీవితం పట్ల మనకు ఉండే ఉత్సాహమే నిజమైన యవ్వనం. కాబట్టి ఎవరైనా వయసు గురించి పదే పదే అడిగితే నా వయసు నా వ్యక్తిగత విషయం, నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో అదే నాకు ముఖ్యం అని ధైర్యంగా సమాధానమివ్వాలి. ఇక 6వది మీకు ఉన్న అప్పులు లేదా ఆర్థిక కష్టాలు. వయసు పెరిగే కొద్దీ సమాజం తక్కువ చేసి చూసే విషయాల్లో ఇది ప్రధానమైనది. కొంతమంది ఎటువంటి మొహమాటం లేకుండా చాలా సూటిగా ఈ ప్రశ్న వేస్తారు. మీరు అమాయకంగా మీకు ఉన్న కష్టాలు, అప్పులు వాళ్ల ముందు ఏకరువు పెడితే వాళ్లు ఏమాత్రం తీర్చరు సరికదా, వెళ్ళిపోయాక వెనకాల మీ గురించి చులకనగా మాట్లాడతారు. వృద్ధాప్యంలో మనిషికి ప్రాణం కంటే ఆత్మగౌరవమే ఎక్కువ. పస్తులు ఉన్నా సరే ఆ పస్తులను బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. కాబట్టి నా ఆర్థిక పరిస్థితి నా పరిధిలో ఉన్న వ్యవహారం, వాటిని ఎలా చక్కపెట్టుకోవాలో నాకు తెలుసు అని స్పష్టంగా తేల్చి చెప్పాలి. ఇక 7వది మరియు చివరి విషయం ఏమిటంటే మీ దినచర్య లేదా పని గురించి ఎదురయ్యే విమర్శలకు స్పందించడం. మీరు ఇంకా ఎందుకు పనిచేస్తున్నారు లేదా ఎందుకు త్వరగా పని మానేశారు అని చాలామంది నిలదీస్తారు. పని చేయటం లేదా విశ్రాంతి తీసుకోవటం అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం. మీరు పని చేస్తూ ఉంటే ఇంకా ఎంత ఆశ అనంటారు. పని మానేస్తే ఎందుకు ఆగిపోయారు అని అంటారు. మనం ఏం చేసినా సమాజం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. కాబట్టి నా శరీర పరిస్థితి, నా అవసరాలు నాకు తెలుసు, నాకు ఏది సరైనదో అదే నిర్ణయం నేను తీసుకున్నాను అని గట్టిగా చెప్పాలి. ఇలాంటి వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవటమే లేదా మౌనంగా ఉండడమే అత్యుత్తమమైన మార్గం. మీ వ్యక్తిగత జీవితంపై మీకే పూర్తి నియంత్రణ ఉండాలి. సమాజం ఏమనుకుంటుందే అని దేని గురించి ఆందోళన చెందకుండా ప్రతిరోజునూ దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశంగా భావించి ప్రశాంతంగా జీవించండి. ఈ వీడియోలోని విషయాలు మీకు సరైన మార్గదర్శకంగా నిలుస్తాయని నమ్ముతున్నాను. ఈ 7 విషయాలపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కమెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ధార్మిక మరియు మోటివేషనల్ వీడియోల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో తోడుగా నిలవండి. ధన్యవాదములు.